బంగారు బొమ్మలాంటి ఆడపిల్ల గుమ్మం దగ్గరికి వస్తే తలుపులు మూసేసుకోవడం ఏమిటి? కర్మ కాకపోతే కాఫీ పోనీ సంజుకి ఇంకోసారి చెప్పి చూస్తే. చెప్పినా వినడోయ్, విన్నా వాడికి అర్థం కాదు. ఈ లోకంలో ఏ కొడుకైనా తండ్రి మాట రైటు అని అర్థమయ్యేటప్పటికి వాడిది తప్పు అనే కొడుకు వాడికి పుడతాడు. అమ్మా కాఫీ కాఫీ అమ్మా. ఏమైంది నీకు? నీకేమైందిరా? ప్రేమిస్తున్నానని చెప్పడానికి నీకు నోరు రాలేదా? ప్రేమంటే ఏంటో ముందు నాకు తెలియాలిగా. నీకు చెప్పడం ఆ దేవుడి తరం కూడా కాదు. వాడికి ప్రేమంటే తెలియదంటరా. మా దిక్కుమాలిన పెంపకం ఇలా తగులడింది. బాధపడకన్నయ్య, మనకు దురదంటే తెలుసా? దురద వేసేదాకా ఇది అంతే. ఒక్కసారి వేశాక కోక్కోకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. హంస, అవతల మనిషికి మన మీద ప్రేమ ఉందని తెలిసాకే పెళ్లి చేసుకోవాలని పట్టుపడితే ప్రపంచంలో 3 అంతుల జనాభాకి పెళ్లిలు కావే. ఆఫీస్కి టైం అవుతోంది, కలిసి వెళ్దామంటే వచ్చాను. త్వరగా రెడీ అవ్వు. అది కాదు హంస. తారా, మనల్ని తిరిగి ప్రేమించలేని దేన్నైనా సరే మనం ప్రేమిస్తే బాధే మిగులుతుంది. అయితే అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? మేబీ అదే చేస్తానేమో. పద బయలుదేరదాం రా. హ్యావ్ ఇట్. థ్యాంక్స్. చియర్స్. నీ పెళ్లి క్యాన్సిల్ అయినందుకు. పెళ్లి ఫిక్స్ అయితే చీర్స్ చెప్పాలి కానీ క్యాన్సిల్ అయితే ఎందుకు? మన ఒంటికి పడింది ఏదైనా సరే మిస్ అయితే సంతోషించాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. పెళ్లి క్యాన్సిల్ అయిందని నీకు బాధగా లేదా? బాధ గీదా, హంస ఫూలిష్నెస్ మీద కొంచెం కోపంగా ఉంది అంతే. అయినా ఇన్ని సంవత్సరాలు ఇంత ఇండిపెండెంట్గా, ఇంత ఇండివిజువల్గా బతికిన తర్వాత ఎవరి ఒళ్ళోనో తలపెట్టి నువ్వంటే నాకు ప్రేమ, నువ్వు లేకుండా నేను బతకలేను అంటాం ఎంత సిలిగా ఉంటుంది. వాట్ ఎ కోఇన్సిడెన్స్. ఇవాళ వ్యాలంటైన్స్ డే. లవర్స్ అంతా సందడి చేసుకుంటున్నారు, మనమేమో ఇక్కడ సెటిల్ అయిపోయాం. వెళ్ళి వాళ్ళను పట్టుపడదాం. కమాన్. అవును, ఐడియా బాగుంది. లెట్స్ గో. హంస అమెరికా వెళ్తోందంట్రా. వెళితే మళ్ళీ రాదేమో. ఏం మాట్లాడవేంట్రా? తన లైఫ్ తన ఇష్టం అమ్మా. లక్ష్మి, నువ్వు పక్కింటికి పేరంటానికి వెళితేనే ఎప్పుడొస్తావా అని ఎదురు చూసేవాడిని. ఆ అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుందిరా, తిరిగి రాదేమో అంటే వాడికి ఆ మిస్సింగ్ ఫీలింగే లేదు. వాడిని వదిలేయి. హెడ్ ఆఫీస్ నుండి పోస్ట్ రీజనల్ మేనేజర్ని పంపించాడు. సిటీ అవుట్స్కట్స్లో ఉన్న నిశాంత్ రిసార్ట్స్కి వాడిన ట్యాక్స్ ఫైల్స్ తీసుకుని రమ్మన్నాడు. నువ్వు నాతో వస్తావా? నేనా? ఏంటి సడన్గా ఆడపిల్ల భయపడుతున్నావు? ఛే, నాకేం భయం లేదు. కమ్ ఇన్. గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ మాయా, కమ్ ఆన్ సిట్. మీరు అడిగిన ఫైల్. హో అదే, మార్నింగ్ చెక్ చేస్తాను, నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తుగా. వాట్ విల్ యూ డ్రింక్? ఐ హ్యావ్ వైన్, స్కాచ్, విస్కీ, బ్రాండీ, ఎనీథింగ్ యూ వాంట్. నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఏంటి బాస్తో కూర్చుని మందలా కొట్టాలని ఫీల్ అవుతున్నావా, లేక క్యాలరీస్ ఎక్కువయ్యి కొవ్వు బాగా పెరిగిపోతే ఫిగర్ దెబ్బతింటుందని ఆలోచిస్తున్నావా? నీకు ఒక విషయం తెలుసా? 30 సెకండ్లు ముద్దు పెట్టుకుంటే 30 క్యాలరీలు కరుగుతాయి అంట. 3 నిమిషాలు గట్టిగా కౌగిలించుకుంటే 100 క్యాలరీలు కరుగుతాయి అంట. అదే మన ఇద్దరం ఒక్క రాత్రి గడిపితే 1 వారం రోజుల పాటు నువ్వు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. క్యాలరీలు అన్నీ కరిగిపోతాయి. ఈ విషయాలన్నీ నీకు తెలియదని కాదు. ప్లీజ్ టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్. నీకు కూడా నాలాగే స్లోగా ప్రొసీడ్ అవ్వటం అంటే ఇష్టం అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, మీరు నా గురించి ఏం విన్నారు? కానీ అబ్బో, చాలా విన్నాను. విన్న ప్రతిదీ నచ్చింది. నువ్వు సిగరెట్లు బాగా కాలుస్తావని, మందు విపరీతంగా తాగుతావని, బట్టలు మార్చినంత తేలిగ్గా బాయ్ ఫ్రెండ్స్ను కూడా మార్చేస్తుంటావని. అసలు ఇవన్నీ ఎందుకు? నీ అబార్షన్స్కి లీవులు కావాల్సి వచ్చినప్పుడు శాంక్షన్ చేసింది కూడా నేనే. కరెక్ట్ సార్. ఐఎమ్ నాట్ ద రెగ్యులర్ పతివ్రత టైప్. కానీ నేనేం చేసినా నా ఇష్ట ప్రకారం చేస్తాను, ఎవరి బలవంతం వల్ల కాదు. బలవంత పెడితే అరుస్తా, అల్లరి చేస్తా, ఆఫీస్లో అందరి ముందు తలెత్తుకోకుండా చేస్తా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఎక్స్క్యూజ్ మీ. నువ్వు ఇక్కడేం చేస్తున్నారా? తమరి ఆఫీస్ పని ఎలా జరుగుతుందో చూద్దామని వచ్చాను. ఏంట్రా నువ్వు చూసేది? ఏంటి నువ్వు చూసేది?
మాయా మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళరండి, నేను చెప్పేది వినండి. నువ్వు విన్నైనా చెప్పు, నేను వెళ్ళను. వాడు ఆ లాకప్లోనే ఉండాలి, అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదు. ఏమిటండి మీరు? ఏమైంది అంకుల్? ఇది బయటకు చెప్పుకునేంత గొప్ప విషయం ఏం కాదులేమ్మా. తను లాకప్లో ఎందుకున్నట్టు? ఏం జరిగింది? పోలీస్ రైడింగ్ లో ఊరు బయట ఓ లాడ్జిలో ఓ అమ్మాయితో, అదే ఆ దిక్కుమాలిన మాయతో దొరికిపోయాడట. చిచి, వీడి బ్రతుకు అది శనిలా దాపరించింది. అసలు దాని వల్ల పడే వీడు పెళ్లి కూడా మానేస్తుంటాడు. ఊరుకోండి ఆంటీ, అదంతా నిజమే ఉండదు. ఏది ఏమైనా వాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడన్నది పచ్చి నిజం. అయితే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్దామా? ఇంతకు ముందు ఎవరికో అన్యాయం జరిగిందనో ఎవరినో కాపాడటానికనో పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాడు. అప్పుడు నేను వెళ్ళిన అర్థం ఉండేది. వాడు ఇలాంటి దిక్కుమాలే పని చేశాక నేను ఏ ముఖం పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళను. దరిద్రుడు, దరిద్ర పని చేశాడు. చిచి. పోనీ నాతో మీరు వస్తారా ఆంటీ? పోలీస్ స్టేషన్కా? ఆయనే వెళ్ళినప్పుడు ఇంత రాత్రి వేళ ఆడదాన్ని నేనెలా రాగలనమ్మా? రేపు పొద్దున్న ఏ లాయర్నో తీసుకొని ఆయనే వెళతారులే. ఎక్స్క్యూజ్ మీ, ఆటో. ఆటో ఆటో స్టాప్. ఎడిపోరు మేడం? పంజగుట్ట పోలీస్ స్టేషన్. కూర్చోండి. ఒక్క నిమిషం మేడం, జర ఆటో ఖరాబ్ అయింది. రే మల్లేష్ నర్సింగ్, జర బండి నడుతున్నారా? కళ్ళు చూసి నా మనసు మెచ్చి అటులు చూసి వచ్చాని కేసి అయ్యయ్యయ్య పిల్ల. మీ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో అన్నదే నా బాధ. అనవసరంగా వరి కాకు. వాళ్ళు కాక ఇంకెవరు అర్థం చేసుకుంటారు? సార్, సంజయ్. హంస, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? ఈ విషయం తెలిస్తే పెళ్ళి ఆగిపోవటమే మంచిదని ఫీల్ అవుతుంది. హంస, నువ్వు ఎందుకు వచ్చావంటారనుకున్నాను. నాన్నతో వచ్చావా? ఒక్కదాన్నే వచ్చాను. మీ ఇద్దరు రాత్రంతా ఏమీ తినకుండా ఉంటారని భోజనం తెచ్చాను. హంస, అసలు ఏం జరిగిందంటే? నాకేం చెప్పక్కర్లేదు. మీ ఇద్దరి గురించి నాకు తెలుసు. తప్పుగా అనుకునే వాళ్ళకి ఏం జరిగిందో చెప్పాలి, కానీ నాకెందుకు. మీరు భోజనం చేయండి, మార్నింగ్ లాయర్ గారు వస్తారు. థ్యాంక్స్ హంస. వెళ్తాను. హంస, ఇంత రాత్రి వేళ ఒంటరిగా ఎలా వెళ్తావు? పర్లేదు, వెళ్తాను. థ్యాంక్ యూ సార్. మంచిది. మీ మిస్సెసా? మరి ఇంత రాత్రి సమయంలో అంత రిస్క్ తీసుకొని రావడం ఏంటి? రిస్కా? రిస్క్ ఏంటి సార్? ఒకతే వస్తుంటే రౌడీలు వెంటపడ్డారు. సమయానికి మా పెట్రోలింగ్ వ్యాన్ వచ్చింది కాబట్టి సరిపోయింది. సార్, మీరు పర్మిషన్ ఇస్తే ఆ అమ్మాయిని ఇంట్లో డ్రాప్ చేసి వస్తాను. జస్ట్ 1 hour. సారీ, రూల్స్ ఒప్పుకో. బట్ ఆ అమ్మాయిని సేఫ్గా ఇంటికి పంపించే ఏర్పాటు చేశాం. యు మిస్డ్ హర్. సంజయ్, ఏంట్రా ఇది? రాత్రంతా మాకు కంటి మీద కునికే లేదు. ఏ, మీ కొడుకు ఇంత ఘోరం చేశాడనా? మీ ఇద్దరికంటే ఆ హంసకే బాగా తెలుసు.
నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో. ఎక్కడికి వెళ్తున్నావురా? హంస కోసం. ఇంట్లో లేదు, వీసా కోసం చెన్నై వెళ్ళింది.